ఆబ్జెక్ట్ ఓపిక వస్తే అన్నీ వస్తాయి సమకూర్చు. అట్లే అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు నగరం గిరింపేట సర్కిల్ నందు వీరాంజనేయ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి చాలా అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆలయ చైర్మన్ కుమార్ గారు కానీ, అదేవిధంగా వైస్ చైర్మన్ రెడ్డిగొండ కిషోర్ కానీ, మిగతా అందరూ బోర్డు మెంబర్స్ సహకారంతో, ప్రజల సహకారంతో చాలా వైభవంగా జరిపిస్తున్నారు. వచ్చిన వారికంతా తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం ఇస్తున్నారు. రేపటి రోజు కూడా ఆలయంలో బ్రహ్మాండంగా ఒక 2000 మందికి అన్నదానం జరుగుతుంది. భక్తులంతా కూడా పాల్గొని ఆ దేవుడి కృపకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గిరింపేట నందు వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో అందరికీ నమస్కారం. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో మా చైర్మన్ కుమార్ గారి ఆధ్వర్యంలో భక్తులందరికీ తీర్థప్రసాదం అందజేసి అంగరంగ వైభవంగా జరిగింది. రేపు మా వినపం ఏమంటే, రేపు అన్నదాన వితరణ ఉంటుంది. రేపు 11 గంటలకి భక్తులందరూ పాల్గొని మా అన్న ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక గిరింపేటలో ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి అలంకారంతో మహావిష్ణుని అలంకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్ని రకాల వసతుల్ని, తీర్థప్రసాదాలని కమిటీ అధ్యక్షులు కుమారన్న గారు, ఉపాధ్యక్షులు కిషోరన్న గారు, అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా భక్తులకి అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు దాదాపు ఒక 2000 మందికి అన్నదానం చేయాలని కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఏదైతే ఉపవాసము పూర్తి అయిన తర్వాత ఈరోజంతా ఉపవాసం ఉండి రేపు ఉపవాసాన్ని విరమించేటువంటి సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ప్రసాద వితరణ చేయాలని చెప్పేసి కమిటీ నిర్ణయించడాన్ని స్వాగతిస్తూ అందరూ కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినంలో పాల్గొని ఆ యొక్క మహావిష్ణు యొక్క ఆశీస్సులతోటి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఏదైతే అన్నదాన కార్యక్రమంలో దానికి మన చిత్తూరు శాసనసభ్యులు గౌరవ మురుగా జగన్మోహన్ కూడా పాల్గొంటారనమాట. దయచేసి 10 మంది కూడా పాల్గొని ఆ దేవుడి కృప పొందవలసిందిగా కోరుతున్నాం.